చెన్నై చెపాక్ స్టేడియం వేదిక ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఒక్క థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. అసలు ఎంత థ్రిల్లింగ్ విక్టరీ అంటే మామూలుగా లేదు, ఫుల్ రోలర్ కోస్టర్. కాసేపేమో మ్యాచ్ ఇంగ్లాండ్ వాళ్ళు గెలుస్తారేమో అనిపించేది, ఇంకాసేపేమో మన టీమిండియా గేమ్లోకి వచ్చినట్టు అనిపించేది. సో నిజంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా చేజింగ్ చూస్తున్నంతసేపు ఒకటే ఉత్కంఠ. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ చూసాక నాకు ఎగ్జైట్మెంట్ అండ్ థ్రిల్ మామూలుగా లేదు, బేవచ్చంగా ఉంది. కానీ జలుబు వల్ల నా వాయిస్ పూర్తిగా పోయింది, దీనివల్ల గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. సో ఒక్క వీడియోకి అయితే నా వాయిస్ విషయంలో కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఇన్ఫాక్ట్ రేపు మార్నింగ్ వాయిస్ కాస్త మెరుగయ్యాక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ మ్యాచ్ చూసిన తర్వాత ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక వీడియో ఇప్పుడే చేసేస్తున్నా. సో ఈ మ్యాచ్ అయితే మామూలు థ్రిల్లర్ కాదు, ఆడే వాళ్ళకి ఎలా ఉన్నాయి, ఇక్కడ చూసే వాళ్ళకి మాత్రం గుండెకాయలు గజగజ వణికిపోయాయి. మెయిన్లీ చాలామంది టార్గెట్ చిన్నదే కదా, మన వాళ్ళు ఈజీగా మ్యాచ్ గెలుస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం, కానీ అలా ఏం జరగలేదు. ఇంగ్లాండ్ టీం మన టీమిండియాకు చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు మ్యాచ్ గెలుస్తారేమో కూడా అనిపించింది. బట్ మన తెలుగు తేజం తిలక్ వర్మ ఇంగ్లాండ్ టీంకు మరి విజయానికి మధ్య అడ్డుగోళ్ళ నిలబడిపోయాడు. నిజంగా ఏం ఇన్నింగ్స్ ఆడాడు భయ్య. ఆ మెచ్యూరిటీకి, థాట్ ప్రాసెస్కి, ఇన్నింగ్స్ని కంపోజ్ చేసిన తీరుకి, అలాగే గేమ్ అవేర్నెస్కి అసలు ప్రతి దాంట్లో కూడా అతనికి సాల్యూట్ చేసేయలే. నిజంగా తను ఏదో 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ తన ఇన్నింగ్స్ను పేస్ చేసిన విధానం, స్టార్టింగ్ గట్టిగానే స్టార్ట్ చేశాడు, బట్ ఒక ఎండ్లో వికెట్లు పడడం చూసి స్లో అయ్యాడు. నిదానంగా తన వికెట్ను కాపాడుకుంటూ బ్యాటింగ్ చేశాడు. అండ్ దాని చివరిలో రన్స్ అవసరమైనప్పుడు 6లో మరి బౌండరీస్ కొట్టి మన టీమిండియాని గెలిపించాడు. సో నిజంగా తిలక్ వర్మ అయితే ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ ఆడాడు. గత మ్యాచ్లో అతను ఆడిన బ్యాటింగ్కు ఈ మ్యాచ్ ఆడిన బ్యాటింగ్కు చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా మీద 2 సెంచరీలు కొట్టినప్పుడు అది ప్యూర్ కార్నేజ్, చిత్తకోటి పాడేశాడు. కానీ మ్యాచ్లో అతను బ్యాటింగ్ చూసుకుంటే వేరే లెవెల్. ప్రెజర్ సిచ్యువేషన్లో నిజంగా గేమ్ని చాలా బాగా రీడ్ చేసి తన ఇన్నింగ్స్ని కంపోజ్ చేసుకున్నాడు. సో ఫర్ షూర్ ఇప్పటికే తిలక్ వర్మ ఒక కంప్లీట్ బ్యాట్స్మెన్లా కనిపిస్తున్నాడు. మొత్తం ఆల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో కూడా అతనికి బ్యాటింగ్ చేయగలిగే ఎబిలిటీ కనిపిస్తుంది. అలాగే తన ఆడే షాట్లు చూసుకున్న ఫీల్డ్ని చాలా బాగా మ్యానిపులేట్ చేస్తున్నాడు. అపోనెంట్ కెప్టెన్ తన ప్రీవియస్ షాట్స్ చూసి ఫీల్డింగ్ సెట్ చేస్తుంటే అతను మాత్రం నెక్స్ట్ తన షాట్లను మార్చేస్తున్నాడు. గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఫైండ్ చేసి ఆ గ్యాప్స్ నుంచి బాల్ని కొడుతున్నాడు. సో నిజంగా తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బట్ ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలిచిందంటే ఆ క్రెడిట్ తిలక్ వర్మ ఒక్కడికే కాదు, రవి బిష్ణోయ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే నిజంగా అతను లాస్ట్లో కొట్టాడు భయ్య 2 బౌండరీస్, గేమ్ చేంజింగ్ బౌండరీస్ అని చెప్పుకోవాలి. అసలు మిగతా బ్యాట్స్మెన్ చూసుకుంటే ఇర్రెస్పాన్సిబుల్గా షాట్లు అవుట్ అయిపోతున్నారు, కానీ రవి బిష్ణోయ్ మాత్రం బ్యాటింగ్ వచ్చాడు, ప్రెజర్ మొత్తం సక్ చేసుకున్నాడు. అండ్ ఇంపార్టెంట్ టైంలో 2 క్రూషియల్ బౌండరీస్ కొట్టాడు. సో బిష్ణోయ్ గారికి 2 బౌండరీస్ కొట్టకుండా ఉంటే తిలక్ వర్మ మీద ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉండేది. మెయిన్ 18th and 19th ఓవర్స్లో చూసుకుంటే అతను వికెట్ని కాపాడుకుంటే చాలు అనుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు 2 4s కొట్టాడు. సో నిజంగా చివరిలో బిష్ణోయ్ అయితే తిలక్ వర్మకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. 5 బంతులు 9 పరుగులు చేసి అతను కూడా మన టీమిండియా విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. సో మన వాళ్ళ చేసింగ్ అయితే ఒక రోలర్ కోస్టర్లో సాగింది. ఫస్ట్ ఓవర్లో అభిషేక్ శర్మ 3 4లు కొట్టాడు, దీంతో ఒక ఫైర్ స్టార్ట్ వచ్చింది, మ్యాచ్ ఫాస్ట్గా అయిపోతుందేమో అనుకున్నాం. కానీ అతను నెక్స్ట్ ఓవర్లో అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ థర్డ్ ఓవర్లో చూసుకుంటే సంజు శాంసన్ కూడా అవుట్ అయిపోయాడు. బట్ అగైన్ మరి ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ వచ్చి 3 4లు కొట్టాడు. దీంతో ఇంకేముంది, స్కై ఈజ్ బ్యాక్, మన వాళ్ళు గెలిచేస్తారని అనుకున్నాం. అట్ ది సేమ్ టైం తిలక్ వర్మ చూసుకుంటే తన ఇన్నింగ్స్ని చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేశాడు. మెయిన్లీ జాఫ్రా ఆర్చర్ బౌలింగ్ని అయితే ఉతికారేశాడు. అసలు తను ఏ బాల్ వేసినా సరే ముందుగా యాంటిసిపేట్ చేసి తనకు తగ్గట్టు షాట్లు ఆడాడు. మెయిన్లీ మోకాల మీద కూర్చొని ఫైన్ లెగ్ పై నుంచి ఒక 6 కొట్టాడు, అదైతే అరాచకం. సో క్లియర్లీ మ్యాచ్లో అయితే తిలక్ వర్మ జాఫ్రా ఆర్చర్ మైండ్ని పూర్తిగా రీడ్ చేసినట్టు ఉన్నాడు. అతను ఇప్పుడు బౌలింగ్కి వచ్చినా సరే మన తిలక్ వర్మ విజృంభించి బ్యాటింగ్ చేశాడు. అఫ్కోర్స్ కొన్ని చోట్ల లక్ కూడా కలిసి వచ్చింది, బట్ స్టిల్ యాంటిసిపేషన్ ఏదైతే ఉందో అదైతే ప్రాపర్గా వర్కౌట్ అయింది. జాఫ్రా ఆర్చర్ ఏ కైండ్ ఆఫ్ డెలివరీస్ వేయబోతున్నాడు ముందుగానే పసిగట్టి తిలక్ వర్మ వాటికి తగ్గట్టు షాట్లు ఆడాడు. సో సూర్య మరియు తిలక్ కలిసి ద మ్యాటర్ ఆఫ్ 19 balls 39 runs యాడ్ చేసేశారు. దీంతో మన టీమిండియాకు పవర్ ప్లేలోనే 59 runs వచ్చాయి. బట్ అగైన్ రోలర్ కోస్టర్లో కిందకి పోయినట్టే మన వాళ్ళ బ్యాటింగ్ మళ్ళీ కిందకి పడింది. వరుసగా వికెట్లు పడిపోయాయి, అది కూడా సూర్యకుమార్ యాదవ్, ధ్రువ్ జురేల్ మరియు హార్దిక్ పాండ్యా వీళ్ళు ముగ్గురు చాలా క్విక్ టైంలో అవుట్ అయిపోయారు. దీంతో 58 పరుగులకి 2 వికెట్లుగా ఉన్న మన టీమిండియా స్కోర్ 78 వచ్చేసరికి 5 వికెట్లు పడిపోయాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో క్లియర్లీ ఇంగ్లాండ్ టీం కంబ్యాక్ చేసినట్టు కనిపించింది. మెయిన్లీ బ్రైడెన్ కర్స్ నిజంగా ఈరోజు ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. ముందు బ్యాట్తో ఒక మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు, అండ్ దాని బాల్తో చూసుకుంటే క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. సో మన వాళ్ళ చేజింగ్లో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఇంగ్లాండ్ టీం కంబ్యాక్ చేసింది. మళ్ళీ అనే టైంలో రోలర్ కోస్టర్లు అప్వర్డ్. ఈసారి వాషింగ్టన్ సుందర్ మరియు తిలక్ వర్మ ఇద్దరు కలిసి 6వ వికెట్కి ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మెయిన్లీ ముందే చెప్పుకున్నాం, తిలక్ వర్మ వికెట్లు పడిన తర్వాత తన బ్యాటింగ్ అప్రోచ్ని మార్చేసుకున్నాడు. రిస్క్ తీసుకోవడం తగ్గించేసి ఒక యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడడం మొదలుపెట్టాడు. అయితే ఇదే టైంలో సుందర్ కూడా రన్స్ కొట్టేందుకు కాస్త స్ట్రగుల్ అయ్యాడు. దీంతో మన స్కోరింగ్ రేట్ పడిపోయింది, రిక్వైర్డ్ రన్ రేట్ పెరుగుతూ వెళ్ళింది. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మ్యాచ్ అయితే మన టీమిండియా నుంచి చేచారి ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్ళిపోయినట్టే కనిపించింది. బట్ ఆ 13వ ఓవర్ ఏదైతే ఉందో మన టీమిండియాకు ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఆ ఓవర్లో సుందర్ ఇచ్చిన క్యాచ్ను అదిల్ రషీద్ డ్రాప్ చేశాడు. అండ్ దెన్ మార్క్వుడ్ ఒక నో బాల్ వేయడం, ఆ తర్వాత సుందర్ ఒక 6 and 4లు కొట్టడం. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆ ఒక్క ఓవర్లోనే 18 పరుగులు వచ్చాయి. సో ఓవర్ ముందు వరకు ఇంగ్లాండ్ టీం బలంగా కనిపించింది, కానీ ఓవర్ తర్వాత మళ్ళీ మన టీమిండియా కంబ్యాక్ చేసినట్టు అనిపించింది. బట్ అగైన్ మళ్ళీ 3 బంతుల తర్వాత డౌన్ ఫాల్, కార్స్ బౌలింగ్కి వచ్చాడు, సుందర్ వికెట్ తీశాడు.
సో మొత్తం మన టీమిండియాకి గేమ్ సెట్ అయింది అనుకున్న టైంలో కార్స్ వచ్చి ఒక అద్భుతమైన బాల్తో సుందర్ని అవుట్ చేశాడు. అండ్ దాని వెంటనే ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ సర్ప్రైజింగ్లీ లివింగ్స్టన్కి బాల్ ఇచ్చాడు. సో ఈ బౌలింగ్ చేంజ్ విషయంలో వాళ్ళైతే ఒక గ్యాంబ్లింగ్ తీసుకున్నారు. అయితే వికెట్ వస్తుంది లేకపోతే మ్యాచ్ పోతుంది అన్న తరహాలో ఆలోచించారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇంగ్లాండ్ వాళ్ళు ఆశించిందే దక్కింది. ఈ ఓవర్లో అనవసరంగా అక్షరపడిలో ఒక భారీ షాట్కి నుంచి తన వికెట్ని కోల్పోయాడు. అది కూడా అంతకుముందు ఓవర్లో తిలక్ వర్మ ఒక బౌండరీ కొట్టి రిక్వైర్డ్ అన్నిటిని తగ్గించిన తర్వాత. సో అక్షరపడిలో అయితే నిజంగా క్రూషియల్ టైంలో తన వికెట్ను త్రో చేశాడు. దీన్ని ఈజీగా గెలుస్తారనుకున్న మ్యాచ్ మళ్ళీ ఉత్కంఠభరితంగా మారింది. బడిగైన్ మళ్ళీ 16 ఓవర్లో మన టీమిండియా కంబ్యాక్ చేసింది. జాఫ్ రాచర్ బౌలింగ్కి రాగానే తిలక్ వర్మ 2 సిక్స్లు కొట్టాడు. అండ్ హర్షదీప్ సింగ్ కూడా ఒక 4 కొట్టాడు. సో 30 బంతులు 40 పరుగులు చేయాలి, చేతిలో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయనుకున్న సిచ్యువేషన్లో ఒక ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. దీంతో మళ్ళీ ఈక్వేషన్ ఒక్కసారిగా మారిపోయింది. మన టీమిండియా మ్యాచ్ గెలవాలంటే 24 బంతులు 21 పరుగులు చేయాలి. దీంతో విజయం నల్లేరు మీద నాటక అనుకున్నాం. కానీ అలా జరిగితే ఇది రోలర్ కోస్టర్ మ్యాచ్ ఎందుకు అవుతుంది? సో మళ్ళీ మలుపు తిరిగింది. 17 ఓవర్లో అదిల్ రషీద్ బౌలింగ్కి వచ్చి 1 పరుగు ఇచ్చాడు. అండ్ ఆల్తో చివరి బాల్కి హర్షదీప్ సింగ్ వికెట్ కూడా తీశాడు. సో ఇక్కడ కూడా సేమ్ హర్షదీప్ సింగ్ అనవసరంగా తన వికెట్ను త్రో చేసుకున్నాడు. పనిగెట్టుకుని ఇంగ్లాండ్ కెప్టెన్ ఏదైతే ట్రాప్ను సెట్ చేశాడో వెళ్ళి ఆ ట్రాప్లో పడ్డాడు. సో సింపుల్గా హర్షదీప్ సింగ్ బాల్ని డిఫెండ్ చేసి నెక్స్ట్ ఓవర్లో తిలక్ వర్మకి స్ట్రైక్ ఇస్తే సరిపోదును. కానీ అతనైతే రిస్క్ తీసుకుని ఇంగ్లాండ్ వాళ్ళు సెట్ చేసిన ట్రాప్లో పడిపోయాడు. దీని దగ్గర మన టీమిండియా ఈక్వేషన్లో మళ్ళీ పెద్ద మార్పు. 18 బంతులు 20 పరుగులు చేయాలి, చేతిలో 2 వికెట్లు మాత్రం ఉన్నాయి. సెకండ్ నుండి మ్యాచ్ చూసిన వాళ్ళకైతే మామూలు టెన్షన్ ఉండదు. ఎందుకంటే బాల్కి ఉత్కంఠ పెరిగిపోయేది. మెయిలీ తిలక్ వర్మ బ్యాట్ నుంచి బౌండరీస్ రావడం ఆగిపోయాయి. దీంతో మన వాళ్ళు మ్యాచ్ గెలుస్తారా లేదని ఉత్కంఠ తారాస్థాయికి వెళ్ళిపోయింది. కానీ అలాంటి టైంలో రవి బిష్నే 18 మరియు 19 ఈ 2 ఓవర్స్లో 2 బౌండరీస్ కొట్టాడు. అండ్ 2 బౌండరీస్ వల్ల లాస్ట్ ఓవర్లో తిలక్ వర్మకి ఈజీ అయ్యింది. సో రవి బిష్నే కొట్టిన 2 ఫోర్స్ కారణంగా మనకి 18 ఓవర్లు 7 పరుగులు వచ్చాయి. అండ్ 19 ఓవర్లు 7 పరుగులు వచ్చాయి. దీనివల్ల లాస్ట్ ఓవర్లో 6 పరుగులు చేస్తే సరిపోద్దని ఈక్వేషన్ ఉంది. అండ్ 6 పరుగులు తిలక్ వర్మ చాలా ఈజీగా 2 బాల్స్లోనే ఫినిష్ చేసేసాడు. సో నిజంగా ఫైనల్ ఓవర్స్లో అయితే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ మామూలుగా లేవు. ఇక మన వాళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే తిలక్ వర్మ 55 బంతుల్లో 72 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇన్ఫ్యాక్ట్ ఒంటి చేత మ్యాచ్ని గెలిపించడని చెప్పుకోవచ్చు. సో అతని ఇన్నింగ్స్లో అయితే 4 4లు మరి 5 6లు ఉన్నాయి. మిగిలిన అతను వరుసగా 4వ మ్యాచ్లో కూడా నాట్అవుట్గా నిలిచాడు. సో మనం చూసాం సౌత్ ఆఫ్రికా మీద అతను 2 సెంచరీలు కొట్టినప్పుడు నాట్అవుట్గానే ఉన్నాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో 19 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే ఈ మ్యాచ్లో చూసుకుంటే 72 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో తిలక్ వర్మ అయితే తన లాస్ట్ 4 ఇన్నింగ్స్లో అవుట్ కాకుండా మొత్తం 318 పరుగులు చేశాడు. అండ్ ఇప్పటివరకు T20 ఫార్మాట్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక బ్యాట్స్మెన్ అవుట్ కాకుండా ఇన్ని ఎక్కువ రన్స్ కొట్టడం జరిగింది. అంటే 2 డిస్మిసల్స్ మధ్య ఎప్పుడు కూడా ఒక బ్యాట్స్మెన్ ఇన్ని ఎక్కువ రన్స్ కొట్టలేదు. ఇన్ఫాక్ట్ తిలక్ వర్మ ఇంకా అవుట్ కాలేదు. సో అతని స్ట్రీక్ అనేది ఇంకా కంటిన్యూ కూడా అవ్వచ్చు. ఇక అతనితో పాటు లోకల్ బాయ్స్ అందరూ కూడా 26 పరుగులు చేసి మంచి సపోర్ట్ అందించాడు. అండ్ ముందు చెప్పుకున్నట్టే చివరిలో రవి బిష్నే క్రూషియల్ రన్స్ కొట్టాడు. సో వీళ్ళ ముగ్గురు బ్యాట్స్ నుంచే కొద్దిగా చెప్పుకోదగ్గ రన్స్ వచ్చాయి. బట్ మిగతా బ్యాట్స్మెన్ ఎవరి దగ్గర నుంచి కూడా ఎక్కువ రన్స్ రాలేదు. మళ్ళీ మనం ప్రీ వీడియోలో చెప్పుకున్నాం ఈ గ్రౌండ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్కి మంచి రికార్డ్ లేదని చెప్పి. సో అదైతే మరోసారి ప్రూవ్ అయింది. మన టీంలో మోస్ట్ ఆఫ్ ది బ్యాట్స్మెన్ చాలా తక్కువ స్కోర్లకు అవుట్ అయిపోయారు. బట్ మనమైతే ఇంగ్లాండ్ బౌలర్స్తో పాటు వాళ్ళ క్యాప్టెన్కు చాలా క్రెడిట్ ఇవ్వాలి. నిజంగా మ్యాచ్ని కాపాడుకునేందుకు చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు. మెయిలీ బ్రైడెన్ కార్స్ అతనైతే 1 మ్యాన్ షో చూపించాడు. 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అండ్ అదిల్ రషీద్ చూసుకున్న 4 ఓవర్స్లో 14 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో ఇంగ్లాండ్ టీం అయితే ఇంకో స్పిన్నర్ ఆడించుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కూడా పిచ్ స్పిన్నర్స్కు బాగానే అనుకూలించింది. అట్ ది సేమ్ టైం పేస్ బౌలర్స్ కూడా పేస్ అండ్ బౌన్స్ లభించింది. మెయిలీ మార్క్వుడ్తో పాటు మిగతా బౌలర్స్ కూడా ఈజీగా 145+ టచ్ చేసేసేవారు. సో చెన్నై చెపాక్ పిచ్ ఎలా ఉందంటే స్పిన్ బౌలింగ్ అనుకూలించింది, ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించింది, అలాగే బ్యాటింగ్ కూడా అనుకూలించింది. నిజంగా ఆల్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉంది పిచ్ మీద. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఫస్ట్ మ్యాచ్లో టెంప్లెట్ ఫాలో అయ్యారు. సేమ్ ఫస్ట్ మ్యాచ్లో ఎలా అయితే జాస్ బట్లర్ నిలబడ్డాడో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అతను అక్కడ నిలబడి 45 పరుగులు చేశాడు. కానీ డిఫరెన్స్ ఏంటంటే కొత్తగా టీంలోకి వచ్చిన జేమీ స్మిత్ మరియు బ్రైడెన్ కార్స్ వీళ్ళిద్దరూ నిజంగా ఎక్సలెంట్ క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు. మెయిలీ జేమీ స్మిత్ అయితే మన స్పిన్నర్స్ని చాలా బాగా కౌంటర్ అటాక్ చేశాడు. 12 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. అండ్ బ్రైడెన్ కార్స్ చూసుకున్న 17 బంతులు 31 పరుగులు చేశాడు. సో ఇద్దరు క్యామ్ ఇన్నింగ్స్లు కానీ ఇంగ్లాండ్ టీం ఫస్ట్ T20 మ్యాచ్ల కంటే ఎక్కువ స్కోర్ కొట్టింది. ఇన్ఫాక్ట్ 165 రన్స్ వచ్చాయంటే వీళ్ళ క్యామ్ ఇన్నింగ్స్ల కారణంగానే. బట్ ఎనిమిది బ్యాటింగ్లో చూసుకుంటే యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ తక్కువ అయిపోయాడు. మెయిలీ మన టీమిండియా బ్యాటింగ్లో చూసాం తిలక్ వర్మ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక ఎండ్లో సెటిల్ అయిపోయి గేమ్ని కాపాడాడు. బట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్లో చూసుకుంటే అలా లేదు. వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా షాట్లు కొట్టడానికి వెళ్ళిపోయారు. దీనివల్ల వాళ్ళ రన్ రేట్ బాగున్నప్పటికీ భారీ స్కోర్ సాధించలేకపోయారు. సో క్లియర్లీ ఇంగ్లాండ్ టీం అయితే తమ అప్రోచ్ విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇక మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే మరోసారి స్పిన్నర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. మెయిల్ అక్షర్ పటేల్ క్రూషియల్ టైంలో 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ వరుణ్ చక్రవర్తి చూసుకున్న తన ఫామ్ని కంటిన్యూ చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. అఫ్కోర్స్ ఈ మ్యాచ్లో అయితే కొంతవరకు రన్స్కి వెళ్ళాడు. బట్ స్టిల్ అతను తీసిన హ్యారీ బ్రూక్ వికెట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎందుకంటే అతను ఫస్ట్ T20 మ్యాచ్ అయిపోయాక కొన్ని వ్యాఖ్యలు చేశాడు. పొగ మంచి కారణంగానే నేను వరుణ్ చక్రవర్తి బౌలింగ్ని పిక్ చేయలేకపోయినా అందుకు అవుట్ అయిపోయానని చెప్పి కథలు చెప్పాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే చెన్నై చెపాకులో ఎలాంటి పొగ మంచు లేదు. బట్ స్టిల్ మళ్ళీ అతను వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అది కూడా మరోసారి గూగుల్ని పిక్ చేయలేక.
సో ఇప్పుడు దీన్ని పట్టుకుని అయితే సోషల్ మీడియాలో హ్యారీ బ్రూక్ను మామూలుగా ట్రోల్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ సొంత కంట్రీమెన్ మైకెల్ వాన్ కూడా హ్యారీ బ్రూక్ను ట్రోల్ చేశాడు. సో క్లియర్లీ మన టీమిండియా స్పిన్నర్స్ తప్పకి మరోసారి ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ దగ్గర ఆన్సర్స్ లేవు. బట్ అఫ్ కోర్స్ జేమీ స్మిత్ అయితే కొంతవరకు కౌంటర్ అటాక్ చేశాడు. అలాగే ముందు చెప్పుకున్నట్టే బ్రైడన్ కార్స్ కూడా మంచిగా ఆడాడు. సో ఇద్దరు కౌంటర్ అటాక్ చేయడం వల్లే మన వాళ్ళ ఫిగర్స్ కాస్త ఎక్స్పెన్సివ్గా మారాయి. అదర్వైజ్ మన స్పిన్నర్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ మ్యాచ్లో బౌలింగ్ చేసినట్టే చేశారు. ఈవెన్ అభిషేక్ శర్మ కూడా ఈ మ్యాచ్లో కవర్ బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. సో డిఫరెన్స్ ఏంటంటే ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ కాస్త రన్స్కి వెళ్ళాడు. అలాగే హార్దిక్ పాండ్యా చూసుకున్న 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. సో యాక్చువల్గా చెన్నై చెప్పక పిచ్ మీద పేస్ వేరియేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. కానీ మన దగ్గర ఎక్కువ మంది స్పిన్నర్స్ ఉండడంతో హార్దిక్ పాండ్యాకు ఓవర్ చేయడానికి ఛాన్స్ రాలేదు. ఎప్పుడో సెకండ్ ఓవర్లో బౌలింగ్ చేశాడు అండ్ దెన్ మళ్ళీ 19 ఓవర్లో బౌలింగ్ చేశాడు. బట్ 2 ఓవర్స్లో మాత్రం అదిరిపోయి బౌలింగ్ చేశాడు. సో డెఫినెట్లీ మరోసారి అయితే మన బౌలర్స్ అయితే మంచి ఎఫర్టే పెట్టారు. ఇంగ్లాండ్ వాళ్ళ బ్యాచ్ బాల్ అప్రోచ్ కారణంగా కొన్ని రన్స్ వచ్చాయి, కానీ మన వాళ్ళు చాలా కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ వికెట్ మీద 180 రన్స్ పార్ స్కోర్ అన్నట్టు చెప్పారు పిచ్ రిపోర్ట్ టైంలో. సో నిజంగా మన బౌలర్స్ అయితే డీసెంట్గానే బౌలింగ్ చేశారు. కానీ బ్యాటింగ్ విషయానికి వస్తేనే కాస్త తడబడింది. మెయిన్లీ చివరిలో కొన్ని రెక్లెస్ షాట్స్ ఆడారు. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్లీ మీరు సూర్యకుమార్ యాదవ్ వికెట్ చూడండి, అతను డిఫెన్స్ ఆడినా సరే బాల్ వెళ్ళి వికెట్లు తగిలింది. సో క్లియర్లీ మ్యాచ్ లాగే చెన్నై పిచ్ కూడా రోలర్ కోస్టర్లో అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మన టీమిండియా మ్యాచ్లు గెలిచి సిరీస్లో 2-0 లీడ్లోకి వెళ్ళారు. సో మన వాళ్ళు కనుక ఇదే ఫామ్ను కంటిన్యూ చేసి ఇంకా మ్యాచ్లు గెలిస్తే సిరీస్ మంది అయిపోతుంది. అండ్ ఈ మ్యాచ్లో మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో నితీష్ కుమార్ రెడ్డి మరి రింకు సింగ్ ఆడలేదు. సో ఇంజరీ అప్డేట్స్ సంబంధించి నేను ఆల్రెడీ మన సెకండ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను, అందుకని ఈ వీడియోలో పెద్దగా నొక్కి చెప్పట్లేదు. సో మీరు కనుక వాళ్ళ ఇంజరీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.